హాయ్ హలో వెల్కమ్ టు ద నెక్స్ట్ క్లాసెస్. నేను మీ కృష్ణ సాగర్. మనం టైమ్ అండ్ వర్క్ కంప్లీట్ చేసుకున్నాం కదా, కంప్లీట్ కాన్సెప్ట్. మనం ఈరోజు పైప్స్ అండ్ సిస్టమ్స్లో పార్ట్ 1 క్లాస్ చూద్దాం. ఓకేనా? సో ఈ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు నెక్స్ట్ క్లాసెస్. అలానే డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తాను. లింక్ మీద క్లిక్ చేసి టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. అండ్ చాలామంది ఎస్ఎస్సి వెండర్ చేంజ్ అయ్యారు కదా, దాని మీద వీడియో చేయమని అడుగుతున్నారు. సో నేను దాని మీద రేపు వీడియో అప్లోడ్ చేస్తాను. ఓకేనా? చూడండి, ఇంక క్లాస్లోకి వెళ్ళిపోదాం. సో మీకు పైప్స్ అండ్ సిస్టమ్స్ క్లాస్ చెప్పే ముందు చిన్న ఒక కాన్సెప్ట్ ఒకటి చెప్తాను. సో పైప్స్ అండ్ సిస్టమ్స్ అనేది నథింగ్ బట్ టైమ్ అండ్ వర్క్. టైమ్ అండ్ వర్క్ ఎలా అయితే వర్క్ చేస్తుందో పైప్స్ అండ్ సిస్టమ్స్ కూడా సేమ్ అలానే వర్క్ చేస్తుంది. సో చూడండి, కాన్సెప్ట్ ఏంటంటే ఒక టబ్ ఉంది. మనకి క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే, దీనికి మనం ఒక 2 ఇన్లెట్ పైప్స్ పెడతాం. ఇది పైప్ 1 అనుకోండి, ఇది పైప్ 2 అనుకోండి. ఓకేనా? ఇక్కడ మన క్వశ్చన్ ఎలా ఇస్తారంటే, సో పైప్ 1 వచ్చేసి ఒక 10 అవర్స్లో ఆ టబ్ని ఫిల్ చేస్తుంది అనుకోండి. అదే పైప్ 2 వచ్చేసి ఆ టబ్ని 15 అవర్స్లో ఫిల్ చేస్తుంది అనుకోండి. అయితే ఈ రెండు కలిసి ఒకేసారి ఓపెన్ చేస్తే ఆ టబ్ ఎప్పుడు ఫిల్ అవుతుందని అడిగాడు. ఎప్పుడు ఫిల్ అవుతుందని అడుగుతాడు అనమాట. ఓకేనా? సేమ్ మనం టైమ్ అండ్ వర్క్ ఎలా చేసామో ఇది కూడా అలానే చేస్తాం. సో మనం టబ్ యొక్క టోటల్ క్వాంటిటీ ఏమనుకుంటాం అంటే, ఈ రెండింటికి 10కి 15కి ఎల్సిఎం అనుకుంటాం. టోటల్ క్వాంటిటీ వచ్చేసి 10కి 15కి ఎల్సిఎం ఎంత? 30 లీటర్స్. సో మనం క్వాంటిటీ కాబట్టి ఇక్కడ మనం లీటర్స్ తీసుకున్నాం. లైక్ యూనిట్స్ తీసుకున్న ప్రాబ్లం ఏం లేదు, లీటర్ తీసుకున్న ప్రాబ్లం ఏం లేదు. ఓకేనా? సో పైప్ 1 ఏం చేస్తుంది, 10 అవర్స్కి 30 లీటర్స్ డిశ్చార్జ్ చేస్తుంది. అంటే పర్ అవర్ ఎన్ని లీటర్స్? 3 లీటర్స్. అవునా? సో పైప్ 2 వచ్చేసి పర్ అవర్ 2 లీటర్స్. మనల్ని ఏమడుగుతాడు, టబ్బు మొత్తం ఫిల్ అవ్వాలి, బట్ 2 పైప్స్ ఒకేసారి ఓపెన్ చేశారు అనుకో, సో అప్పుడు ఎంత టైం పడుతుంది అని అడిగాడు అనుకోండి. అప్పుడు ఎంత టైం పడుతుంది అంటే, చూడండి, పైప్ 1 త్రీ లీటర్స్, పైప్ 2 2 లీటర్స్. అంటే రెండు ఒకేసారి డిశ్చార్జ్ చేస్తే ఎన్ని లీటర్స్ డిశ్చార్జ్ చేస్తే 5 లీటర్స్. సో మొత్తం 30 లీటర్స్ పర్ అవర్ 5 లీటర్స్. అప్పుడు ఎన్ని అవర్స్ పడుతుంది? 6 అవర్స్ టైం పడుతుంది. ఓకేనా? సేమ్ మన టైం అండ్ వర్క్ ఎలా చేసామో ఇది కూడా అంతే. ఓకే, మనకి జస్ట్ ఏంటంటే ఫస్ట్ ఒక 1 అవర్ పైప్ 1 ఓపెన్ చేశాడు, 2 అవర్స్ పైప్ 2 ఓపెన్ చేశాడు. సో మన కాన్సెప్ట్ ఎప్పుడు మనం టైమ్ అండ్ వర్క్ డిస్కస్ చేసాం కదా, సేమ్ అదే కాన్సెప్ట్స్ ఇక్కడ యూజ్ చేస్తారు అంతే. ఓకేనా? అన్నీ సేమ్ టు సేమ్. ఇంకోటి ఏంటంటే మనకి అవుట్లెట్ పైప్ అని కూడా ఒక కాన్సెప్ట్ ఇస్తాడు. అంటే మీరు ఇక్కడ వాటర్ ఇక్కడ డ్రాప్ అవుతున్నాయి. సో ఈ డ్రాప్ అయిన వాటర్లో కొన్ని వాటర్ కిందకి వెళ్ళిపోతుంది అనమాట. సో కిందకి వెళ్ళిపోతే అప్పుడు ఆ ట్యాంక్ నిండడానికి ఎంత టైం పట్టింది అనేది చెప్పి అదొక కాన్సెప్ట్ ఉంటుంది. అది కూడా సింపులే. సో అక్కడ ఏమిస్తారంటే, ఈ పైప్ వచ్చేసి ఒక 30 అవర్స్కి ఆ ఫుల్ ట్యాంక్ని ఎంటీ చేస్తున్నాను అనుకోండి. మన ట్యాంక్ టోటల్ క్వాంటిటీ 30 లీటర్స్ వచ్చింది కాబట్టి ఇది పర్ అవర్ అంతా 1 లీటర్ ఎంటీ చేస్తుంది. మనం అప్పుడు ఈ ట్యాంక్ ఎంతసేపు నిండిద్ది అంటే 30 బై ఫస్ట్ పైప్ 3 లీటర్స్ డిశ్చార్జ్, సెకండ్ పైప్ 2 లీటర్స్. అయితే బయటికి వెళ్తుంది ఎంత? 1 లీటర్. 3 + 2 ఎంత? 5. 5 నుంచి 1 తీసేస్తే ఎంత? 4. 30/4 అంటే 7.5 అవర్స్. అంతే, సింపుల్. చాలా చాలా ఈజీ ఉంటాయి. జస్ట్ వాడు ఏంటంటే మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి క్వశ్చన్ ట్విస్ట్ చేసేస్తారు అంతే. ఓకేనా? చూడండి, ప్రాబ్లమ్స్ డీల్ చేద్దాం. ఫస్ట్ ప్రాబ్లం చూడండి. A and B are two taps can fill a bucket in 10 minutes and 15 minutes respectively. How much does it take to fill the bucket if the two taps are open simultaneously? ఓకేనా? సో మనకి ఇక్కడ 2 పైప్స్ ఉన్నాయి. పైప్ 1 వచ్చేసి ట్యాప్స్ ఉన్నాయి. ట్యాప్ 1 వచ్చేసి బకెట్ని 10 మినిట్స్లో ఫిల్ చేస్తే, ట్యాప్ 2 వచ్చేసి 15 మినిట్స్లో ఫిల్ చేస్తాం అనమాట. సో ఆ 2 పైప్స్ ఒకేసారి ఓపెన్ చేస్తే 2 ట్యాప్స్, ఆ బకెట్ ఫిల్ అవ్వడానికి ఎంత టైం పట్టింది అని అడిగాడు. సో మీకు టైమ్ అండ్ వర్క్ చెప్పినప్పుడు మనకి 2 క్వాంటిటీస్ కానీ లేదా 2 పర్సన్స్ కానీ వర్క్ ఇచ్చినప్పుడు మనకు ఒక ఫార్ములా చెప్పారు. ఏంటది? AB/A+B.
ఎంత టైంలో కంప్లీట్ చేస్తారంటే. సో ఇక్కడ కూడా అంతే, మనకి 2 ఉన్నాయి కాబట్టి అని ఏబీ బై ఏ ప్లస్ బి ఫార్ములా యూస్ చేద్దాం. సో 10 × 15 / 10 + 15 అంటే 25. 5 2 జా 5 5 జా 5 1 జా 5 3 జా 2 × 3 అంటే ఎంత 6 minutes. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. లేదా మీరు నార్మల్ ఎల్సిఎం మెథడ్లో కూడా చేయొచ్చు. చూడండి 10, ఇందాక మనం ఎగ్జాంపుల్స్ ఇదే చేసింది 10 15, టోటల్ ఏమవుతుంది 30. ఇది 3 లీటర్స్, ఇది 2 లీటర్స్. ఏమవుతుంది 30/3 + 2 ఎంత 5. 30/5 అంటే ఎంత 6 hours. ఓకేనా. సో ఈ కాన్సెప్ట్ ఏంటంటే మనకి 2 క్వాంటిటీస్ కానీ 2 persons కానీ లేకపోతే ఓన్లీ 2 units ఉంటే మాత్రమే మనం యూజ్ చేయవచ్చు. ఓకేనా, కన్ఫ్యూజ్ అవ్వద్దు. అందుకే మీరు ఎవరైనా టైమ్ అండ్ వర్క్ కాన్సెప్ట్స్ మిస్ అయితే ఆ వీడియోస్ చూడండి, మన ప్లేలిస్ట్లో ఉంటాయి. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. Two pipes A and B can fill the tank in 50 hours and 25 hours respectively. Pipe A worked for first 10 hours and closed, then the remaining tank was filled by pipe B. How many hours does it take to pipe B to fill the remaining tank? సో మనకి ఇక్కడ ఏమి ఇచ్చారంటే 2 pipes ఉన్నాయి, pipe 1 pipe 2. pipe 1 వచ్చేసి ఒక ట్యాంక్ ఫిల్ చేయడానికి 50 hours తీసుకుంటుందంట. అదే pipe B వచ్చేసి 25 hours తీసుకుంటుంది. అయితే మన క్వశ్చన్ ఏంటంటే ఓన్లీ పైప్ ఏ ఒక్కటే వర్క్డ్ ఫర్ ఫస్ట్ 10 hours. ఫస్ట్ 10 hours పైప్ ఏ ఒక్కటే వర్క్ చేసింది. దాని తర్వాత పైప్ ఏని క్లోజ్ చేశారు. పైప్ ఏ 10 hours వర్క్ చేసిన తర్వాత రిమైనింగ్ ఉండదు, కొంత ట్యాంక్ ఫిల్ అవుతుంది కదా, రిమైనింగ్ ట్యాంక్ పైప్ బి ఫిల్ చేసిందంట. అయితే పైప్ బికి ఆ రిమైనింగ్ ట్యాంక్ ఫిల్ చేయడానికి ఎంత టైం పట్టింది అని అడిగాడు. సో చూడండి, సాల్వ్ చేద్దాం. పైప్ ఏ ఎన్ని అవర్స్ 50 hours, పైప్ బి 25 hours. సో ఈ రెండింటి ఎల్సిఎం ఎంత 50 లీటర్స్ యూనిట్స్ అనుకోండి. సో పైప్ ఏ వచ్చి పర్ అవర్ 1 లీటర్, పైప్ బి వచ్చేసి పర్ అవర్ 2 లీటర్. మనకేమి ఇచ్చాడు, ఫస్ట్ 10 hours అంటే పైప్ ఏ వర్క్ చేస్తుంది అనమాట. ఇది ఏబి అనుకుంటే అంటే 10 × 1 10 లీటర్స్ కంప్లీట్ అవుతుంది. అంటే రిమైనింగ్ ఎంత 50లోంచి 10 పోతే ఎంత 40. ఈ 40ని ఎవరు వర్క్ చేస్తున్నారు, పైప్ బి ఫిల్ చేస్తుంది. సో పైప్ బి ఎఫిషియన్సీ ఎంత 2 liters per hour. 40/2 అంటే ఎంత 20 hours. ఓకే. సో మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఏదో నీట్గా చేయాల్సిన అవసరం లేదు. పైప్ ఏ ఈజ్ ఈక్వల్ టు పైప్ ఏ ఈజ్ ఈక్వల్ టు 50 hours. మనకి ప్రాబ్లం అర్థమైందా లేదా, సొల్యూషన్ చేసేసి మనకు ఆన్సర్ ఇంపార్టెంట్. చాలామంది ఏం చేస్తారంటే పైప్ ఏ 50, పైప్ బి 25, ఇవన్నీ వేస్ట్. మీరు యూనిట్స్ కూడా పెట్టాల్సిన అవసరం లేదు, ఇవన్నీ టైం వేస్ట్. 50 25 50. ఓకేనా, 1 or 2. సో 1 × 10 పోతే రిమైనింగ్ 40. 40/2 = 20. అంటే జస్ట్ మ్యాక్సిమం మీకు ప్రాబ్లం అర్థమైతే ఇది 15 secondsలో సాల్వ్ చేసే ప్రాబ్లం. 10 to 15 seconds, అంతకంటే ఎక్కువ టైం తీసుకోకూడదు. ఓకేనా. సో మీకు ఎలా ప్రాబ్లం ఈజీగా ఇచ్చినప్పుడే మీరు టైం సేవ్ చేయాలి. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. Two pipes A and B can fill a tank in 10 and 15 days. There is a leak in the tank which can empty the tank in 12 days. Find the time in which the empty tank can be completely filled if A, B and the leak are opened simultaneously. ఇక్కడ మన క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే పైప్ ఏ వచ్చేసి 10 daysలో, పైప్ బి వచ్చేసి 15 daysలో ట్యాంక్ ఫిల్ చేస్తారు. అయితే లీక్ ఒకటి ఉంది. ఆ లీక్ ఏం చేస్తుందంటే ట్యాంక్ ఫుల్గా ఉంటే 12 daysలో ఆ లీక్ అనేది ఆ ట్యాంక్ని ఎంప్టీ చేస్తుంది అనమాట. ఓకేనా. 10 15 12. సో ఇప్పుడు మనకి ఏమి ఇచ్చాడంటే ఆ ట్యాంక్ 3 ఒకేసారి ఓపెన్ అయి ఉంటే ఆ ట్యాంక్ ఎంత టైంకి ఫిల్ అవుతుందని అడిగాడు. 10కి 15కి 12కి ఎల్సిఎం ఎంత 60. సో పైప్ ఏ వచ్చేసి పర్ అవర్ 6 liters. ఓకేనా. పైప్ బి వచ్చేసి 4 liters. ఇది డిశ్చార్జ్ పైప్ లీక్ అనేది అంటే బయటికి వెళ్తుంది. ఓకేనా. సో పైప్ ఏబి అనేది 6 liters 4 liters ట్యాంక్లో డిశ్చార్జ్ చేస్తుంది. లీక్ ఏం చేస్తుంది, ట్యాంక్లోంచి బయటికి 12 hours వాటర్ని డిశ్చార్జ్ చేస్తుంది. సో పర్ అవర్ అన్ని -5 liters. నెగిటివ్ తీసుకుందాం, ఎందుకంటే బయటికి వెళ్ళిపోతుంది కాబట్టి నెగిటివ్ తీసుకుందాం. సో ఈ 3 ఒకేసారి ఓపెన్ చేశారు అనుకోండి. ఓకేనా. ఈ 3 ఒకేసారి ఓపెన్ చేస్తే ఆ ట్యాంక్ నిండటానికి ఎంత టైం పట్టింది అని అడిగారు. చూడండి,
6 4 ఎంత 10 నుంచి 5 పోతే ఎంత ఉంది 5 ఉంటుంది. అంటే టోటల్ 60 లీటర్స్ అయితే పర్ అవర్ ఎన్ని లీటర్స్ పడుతుంది 6 + 4 10 అండ్ 10 లీటర్స్ ట్యాంక్లో పడుతుంటే 5 లీటర్స్ బయటికి వెళ్ళిపోతున్నాయి. అంటే ట్యాంక్లో ఎన్ని లీటర్స్ ఉంటాయి 5 లీటర్స్. ఓకేనా 60/5 అంటే ఎంత 12 డేస్కి ఆ ట్యాంక్ ఫిల్ అవుతుంది. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. Two pipes A and B can fill a tank in 25 and 15 days. There is a leak in the tank which can empty the tank in 20 days. Find the time in which the empty tank can be filled if pipe A, B and leak are opened simultaneously. So ఇక్కడ ఏమంటారు పైప్ ఏ వచ్చేసి 25 days, B వచ్చేసి 15 days, లీక్ వచ్చేసి 20 days. సో 25కి 15కి 20 కలిసి ఎంత అవుతుంది చూడండి. 25 అంటే 5 × 5, 15 అంటే 5 × 3, 5 ఆల్రెడీ ఉంది కాబట్టి 3 పెట్టుకుందాం. నెక్స్ట్ 20 అంటే 5 × 4, సో 5 ఉంది కాబట్టి 4 తీసుకుందాం. 20 + 15, సో ఎంత 300. సో టోటల్ క్వాంటిటీ ఏమొచ్చింది 300. సో పైప్ ఏ వచ్చేసి ఎంత అవుతుంది పర్ అవర్ 12 లీటర్స్ అనుకుందాం. ఓకేనా పైప్ బి వచ్చేసి ఈ రెండు తీసేస్తే ఎంత పర్ అవర్ 20 లీటర్స్. పైప్ సి వచ్చేసి ఇది లీక్ కాబట్టి పర్ అవర్ ఎంత 15 లీటర్స్ మైనస్ ఉంటుంది కాబట్టి. సో ఇప్పుడు ఈ ట్యాంక్ ఫిల్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది అని అడిగాడు. సో టోటల్ బై ఈ మూడు సమ్ చేస్తే ఏమవుతుంది 12 + 20 ఎంత 32 - 15 ఎంత 17. సో ఎంత టైం పడుతుందంటే 300/70 days. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. A and B are two pipes which can fill a tank individually in 20 minutes, 25 minutes respectively. However, there is a leakage at the bottom of the tank which can empty the filled tank in 30 minutes. If the tank is empty initially, how much time will both the taps take to fill the tank? Leakage is still there. So same in that type question. ఫస్ట్ పైప్ వచ్చేసి 20 minutesలో, సెకండ్ పైప్ వచ్చేసి 25 minutesలో ఆ ట్యాంక్ ఫిల్ చేస్తుంటే లీకేజ్ వచ్చేసి ఫుల్ అయిన ట్యాంక్ని 30 minutesలో ఎంటీ చేస్తుంది. ఓకేనా సో ఈ మూడింటికి టోటల్ క్వాంటిటీ అవుతుంది. ఈ మూడింటికి ఎల్సిఎం తీసుకుందాం. 20కి 30కి 25కి ఎల్సిఎం ఎంత 10 2 3 5 ఉంటుంది 5 అన్న 15 30 ఇది కూడా ఎంత అవుతుంది 300 అవుతుంది. ఓకేనా ఎల్సిఎం 20కి 30కి 25కి ఎల్సిఎం అనేది 300. సో ట్యాంక్ ఏ వచ్చేసి పర్ అవర్ 15 లీటర్స్ అనుకుందాం. ట్యాంక్ బి వచ్చేసి 12 లీటర్స్. ఇది పైప్ ఏ పైప్ బి. నెక్స్ట్ లీకేజ్ వచ్చేసి పర్ అవర్ -10 లీటర్స్ బయటికి పంపిస్తుంది. సో ఇప్పుడు చూడండి మనకేం చేశాడు 3 ఒకేసారి ఓపెన్ చేస్తే ఆ ట్యాంక్ ఎప్పుడు ఫిల్ అవుతుంది అని కదా. ట్యాంక్ ఫుల్ క్వాంటిటీ అంత 300 డివైడ్ బై 15 + 12 ఎంత 27. 27 నుంచి 10 పోతే ఎంత 17. సో 300/17 ఆన్సర్ ఏమవుతుంది 7 క్యాన్సిల్ చేయండి. 17 1 × 17 130 ఉంటుంది. 17 7 × 17 పోతే 3 ఉంటుంది. 17 13 ఓకే 1 minute. 17 1 × 17 103 ఉంటుంది 0 ఉంటుంది. నెక్స్ట్ 17 7 ఎంత 119. ఓకే 17 7 ఎంత 119 పోతే 11 ఉంటుంది. సో 11 అనేది 17తో డివైడ్ అవ్వదు కాబట్టి 11/17. సో ఆప్షన్ ఏమవుతుంది ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. Two pipes A and B can fill a tank with water in 42 minutes, 35 minutes respectively. The third pipe C can empty the tank in 60 minutes. First A and B are opened. After 12 minutes, C is opened. Total time in which the tank will be filled up is. చూడండి ఇక్కడ మన క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే పైప్ ఏ వచ్చేసి ట్యాంక్ 42 minutesలో, పైప్ బి వచ్చేసి 35 minutesలో ట్యాంక్ ఫిల్ చేస్తుంది. అలానే పైప్ సి వచ్చేసి ట్యాంక్ని 60 minutesలో ఎంటీ చేస్తుంది ఫుల్ ట్యాంక్ని. అయితే ఫస్ట్ 12 minutes అనేది
ఏ ప్లస్ బి ఈ రెండు మాత్రమే వర్క్ చేస్తుంది. 12 మినిట్స్ తర్వాత ఎంత టైం అవుతుంది చూడ, ఆ టైం మొత్తం ఎక్స్ అనుకుంటే ఇక్కడ ఏం చేస్తాయంటే ఏ ప్లస్ బితో పాటు సి కూడా ఉంటుంది. సో ఈ మూడు వర్క్ చేస్తే ఆ ట్యాంక్ ఫుల్ అవుతుంది. ఓకేనా, ఇదేమవుతుంది టోటల్ క్వాంటిటీకి ఈక్వల్ అవుతుంది. ఇది మనం ఈక్వేషన్ ఫామ్లో రాసుకుంటాం. ఓకేనా, చూడండి మనకి ఫస్ట్ టోటల్ క్వాంటిటీ ఫైండ్ అవుట్ చేద్దాం. టోటల్ క్వాంటిటీ ఏమవుతుంది, 42కి 35కి 60కి ఎల్సిఎం. 42 అంటే 7 ఇంటూ 6, 35 అంటే 7 ఇంటూ 5 అంటే 5, 7 ఉంది కాబట్టి 5 రాసుకుందాం. 60 అంటే 6 ఇంటూ 5 ఇంటూ 2, 6 ఉంది 5 ఉంది కాబట్టి 2 రాసుకుందాం. ఇది 42 ఇంటూ 10 ఎంత, 420. టోటల్ క్వాంటిటీ వచ్చేసి 420. 42 అంటే పర్ అవర్ ఎంత అవుతుంది, 10 లీటర్స్. 35 అంటే పర్ అవర్ 12 లీటర్స్. 60 అంటే పర్ అవర్ 7 లీటర్స్ బయటికి పంపిస్తాం అనమాట, అవుట్లెట్ పైపు. ఓకేనా, చూడండి మనకేమడు ఫస్ట్ 12 అవర్స్ ఏ ప్లస్ బి వర్క్ చేస్తుంది అంటే 12 ఇంటూ ఏ ప్లస్ బి. నెక్స్ట్ 12 అవర్స్ తర్వాత సి కూడా ఓపెన్ చేశారు. ఓకేనా, ఎంత టైం అయిందో చెప్పలేదు. సి కూడా ఓపెన్ చేసిన తర్వాత ఏ ప్లస్ బి మైనస్ సి, ఎందుకంటే అది సి అనేది నెగిటివ్ కదా. సో అది ఎక్స్ అవర్స్ వర్క్ చేసింది. ఇలా వర్క్ చేసిన తర్వాత ఆ టైంకి ట్యాంక్ ఫుల్ అయింది అనమాట, టోటల్ ట్యాంక్. మనకేం అడిగాడు, టోటల్ టైం ఇన్ విచ్ ద ట్యాంక్ విల్ బి ఫిల్డ్ అప్ ఈస్, అంటే ఆ ట్యాంక్ ఫిల్ అవడానికి ఎంత టైం పట్టింది అని అడిగాడు. సో అక్కడ రిమైనింగ్ ట్యాంక్ అనేవాళ్ళ, రిమైనింగ్ ట్యాంక్ ఫిల్ అవడానికి అనేవాళ్ళ, టోటల్ టైం ట్యాంక్ మొత్తం ఫిల్ అవడానికి అని ఇచ్చాడు. అంటే ఈ ఎక్స్ ప్లస్ ఈ 12 మినిట్స్. ఓకేనా, చూడండి ఫస్ట్ 12 మినిట్స్ వచ్చేసి ఏ ప్లస్ బి అనుకుందాం. 10 ఇంటూ 12 ఎంత, 22. 22 ఇంటూ 12 అంటే ఎంత అవుతుంది చూడండి, 220, 44 ఎంత, 264. సో 420లోంచి 264 రిమూవ్ చేద్దాం. ఇదేమవుతుంది 6, 5, 3 ఉంది, 156 ఉంటుంది. సో ఈ 156ని ఫిల్ చేయడానికి పైప్ ఏ బి సి లీకేజ్ 3 వర్క్ చేస్తుంది. 10 ప్లస్ 12 ఎంత, 22. 22 మైనస్ 7 ఎంత, 15. సో ఇక్కడ ఏమవుతుంది, పర్ మినిట్ 15 లీటర్స్ డ్రాప్ అవుతుంది అనమాట ట్యాంక్లోకి. అంటే 22 డ్రాప్ అయ్యి 7 బయటకు వెళ్తాయి కాబట్టి 15 లీటర్స్ ఆ ట్యాంక్లో స్టే అవుతుంది. ఆల్రెడీ ఎంత టైం అయింది మనకి, 12 మినిట్స్ అయిపోయింది. చూడండి 15/10 అంటే, సారీ 156/15 అంటే ఎంత వస్తుంది చూడండి. 15తో క్యాన్సిల్ చేస్తే 15 1 జా 15 10 జా 150. మనకేముంటుంది పక్కన 6/15. ఓకేనా, ఇక్కడ మనకేముంది 12 మినిట్స్ ఉంది ప్లస్ 10 6/15 మినిట్స్. ఓకేనా, సో 10 6/5ని మనం 10 ప్లస్ 6/15 రాసుకోవచ్చుగా. ఇది 12 మినిట్స్ 10 మినిట్స్, 6/15 మినిట్ని మనం సెకండ్స్లో చేంజ్ చేసుకుందాం. ఓకేనా, సెకండ్స్ కానీ ఇచ్చాడు కాబట్టి సెకండ్లో చేంజ్ చేసుకుంటే ఇంటూ 60. అవునా, సో ఇక్కడ ఏముంది 22 మినిట్ ప్లస్ 15 1 జా 15 4 జా ఎంత, 60. 4తో క్యాన్సిల్ అవుతుంది. 6 ఇంటూ 4 ఎంత, 24 సెకండ్. సో ఆన్సర్ ఏమవుతుంది, 22 మినిట్ 24 సెకండ్. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో జస్ట్ నేనేం చేయలేదు, జస్ట్ ఇక్కడ ఏంటంటే మనకి మినిట్స్లో సెకండ్స్లో వచ్చేలాగా ఇచ్చాడు, దాన్ని మనం ప్రాపర్గా సెకండ్స్లో కన్వర్ట్ చేసుకుంటే ఈజీగా పోతుంది ప్రాబ్లం. ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. A pipe can fill a cistern in 10 minutes. Due to a leak, it takes 2.5 minutes more to fill the cistern. In how much time the leak can completely empty the cistern? ఇది కొంచెం లైట్గా ట్రిక్కీ ఇచ్చాడు. సో మనకేం ఇచ్చాడంటే ఒక పైప్ ఉంది, ఆ పైప్ సిస్టర్ని ఫిల్ చేయడానికి 10 మినిట్స్ తీసుకుంటుంది అనమాట. ఓకేనా, నెక్స్ట్ ఏముందంటే డ్యూ టు లీక్ వల్ల ఏం జరిగింది, 2.5 మినిట్స్ ఎక్కువ తీసుకుంది అనమాట సిస్టమ్ ఫిల్ అవ్వడానికి. అంటే ఇదేంటిది పైపు, ఇక్కడ ఉంది పైపు ప్లస్ లీకేజ్, ఈ రెండింటి వల్ల ఎంత టైం తీసుకుంది, 2.5 మినిట్స్ ఎక్కువ, అంటే 10 ప్లస్ 2.5గా అంటే 12.5 మినిట్స్ తీసుకుంది. ఏది లీక్ వల్ల లీక్ అండ్ పైపు సైమల్టేనియస్గా ఓపెన్ చేస్తాయి. వాళ్ళు ఏమడిగాడు, అయితే ద లీక్ క్యాన్ కంప్లీట్లీ ఎంప్టీ ద సిస్టమ్. ఇక్కడ లీక్ ఉంటుంది కదా, ఈ లీక్ ఎంత టైంలో ఆ సిస్టమ్ని ఎంప్టీ చేస్తుంది అని అడిగాడు. ఓకేనా, సో మనకి ఆ సిస్టమ్ యొక్క టోటల్ క్వాంటిటీ వస్తుంది చూడండి. మనకి ఏ వాల్యూస్ ఉన్నాయి, 10, 12.5.
సో 10 12.5 నేను 25/2 రాసుకుంటా. 10కి 25కి ఎల్సిఎం ఎంత 50. అప్పుడు ఇదేమవుతుంది పర్ మినిట్ వచ్చేసి 5 లీటర్స్. ఇదేమవుతుంది 50/12.4 అంటే ఎంత 4 లీటర్. అంటే పర్ మినిట్ వచ్చేసి 4 లీటర్స్. చూడండి ఏ వచ్చేసి 5 లీటర్స్, ఎల్ తెలియదు కానీ ఏ ప్లస్ ఎల్ వచ్చి 4 లీటర్స్. అంటే ఇక్కడ ఎల్ ఎంత డిశ్చార్జ్ చేస్తుంది అంటే బయటికి 1 లీటర్ పంపిస్తుంది అనమాట. ఎవరు ఆ లీకేజ్ పర్ మినిట్ 1 లీటర్ బయటికి పంపిస్తుంది. మనకి ఆ కంప్లీట్ ట్యాంక్ ఆ లీకేజ్ ఎంటీ చేయాలంటే ఎంత పడుతుంది కంప్లీట్ ట్యాంక్ 50 బై లీకేజ్ ఏంటిది పర్ మినిట్ 1 లీటర్ బయటికి పంపిస్తుంది అంటే 50/1. సో ఎంత టైం పడుతుంది 50 మినిట్స్. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. If three pipes work together, a tank is filled in 12 hours. One of the pipe can fill it in 10 hours and another is 15 hours. In how much time pipe 3 can empty the tank? సేమ్ ఇందాట్లానే చూడండి. ఫస్ట్ ఒక పైప్ వచ్చేసి 10 అవర్స్, ఇంకో పైప్ వచ్చేసి 15 అవర్స్. కానీ ఆ 3 పైప్స్ కలిస్తే 12 అవర్స్లో ట్యాంక్ ఫిల్ అవుతుంది అనమాట. అయితే ఆ థర్డ్ పైప్ అనేది క్యాన్ ఎంటీ ద ట్యాంక్ అని ఇచ్చాడు. అంటే థర్డ్ పైప్ అనేది లీకేజ్. ఇది ఎంత టైంలో ఫుల్ యొక్క ట్యాంక్ని ఖాళీ చేస్తుందని అడిగాడు. ఓకేనా. చూడండి 10కి 15కి 12కి ఎల్సిఎం ఎంత 60 లీటర్స్. సో పైప్ ఏ ఎంత పర్ అవర్ 6 లీటర్స్, పైప్ బి పర్ అవర్ 4 లీటర్స్. ఓకేనా. పైప్ ఎక్స్ అంటే బయటకి ఎంత పంపిస్తుందో తెలియదు. పైప్ నెక్స్ట్ 3 కలిస్తే ఏ ప్లస్ బి మైనస్ సి. మైనస్ అని చూసామంటే సి అనేది లీకేజ్. ఓకేనా. ఇది ఎంత అవుతుంది పర్ అవర్ 60/12 అంటే 5 లీటర్స్ బయటికి పంపిస్తుంది. చూడండి ఏ బి సి అనుకుందాం. సో ఏ ప్లస్ బి 10, ఏ ప్లస్ బి మైనస్ సి ఎంత ఏ ప్లస్ 1 మినిట్. ఇది సి ఒకటే కాదు, ఇది ఏ ప్లస్ బి మైనస్ సి 3 కలిస్తే అంత 5 లీటర్స్ పర్ అవర్ నిండుతుంది ట్యాంక్. ఓకేనా. స్మాల్ కన్ఫ్యూజన్. ఓకేనా. సో ఇక్కడ చూడండి పైప్ ఏ వచ్చేసి పర్ అవర్ 6 లీటర్స్ ట్యాంక్లోకి వస్తుంది. పైప్ బి వచ్చేసి 4 లీటర్స్. పైప్ సి అనేది లీకేజ్ పైపు. సో ఇది మనకి ఎంత టైంలో ఫుల్ ట్యాంక్ ఎంటీ చేస్తుంది కావాలి. సో పైప్ ఏ బి అండ్ లీకేజ్ ముగ్గురు కలిస్తే పర్ అవర్ 5 లీటర్స్ ఆ ట్యాంక్లో వాటర్ ఉంటాయి అనమాట. ఓకేనా. సో ఆ లీకేజ్ వల్ల ఎంత డ్యామేజ్ అవుతుంది చూడండి. 6 + 4 ఎంత 10 లీటర్స్. 10 లీటర్స్ ఆ ట్యాంక్లో డ్రాప్ అవుతుంటే మనకి ముగ్గురు కలిసిన తర్వాత 10 లీటర్స్ ఉంటుంది, 5 లీటర్స్ ఉన్నాయి అంటే 5 లీటర్స్ బయటికి వెళ్ళిపోతుంది. సో ఇదంతా అవుతుంది పర్ అవర్ 5 లీటర్స్. సో పైప్ సి ఆ ట్యాంక్ ఫుల్ మొత్తాన్ని ఎంటీ చేయాలంటే 60/5 ఎంత 12 అవర్స్. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. Two pipes A and B can fill a tank in 24 and 32 minutes respectively. If both the pipes are opened simultaneously, after how much time should B be closed so that the empty tank is filled in 15 minutes? సో మనకేమి ఇచ్చారంటే పైప్ ఏ వచ్చేసి 24 మినిట్స్లో, పైప్ బి వచ్చేసి 32 మినిట్స్లో ఆ ట్యాంక్ని ఫిల్ చేస్తున్నారు అనమాట. అయితే ఏం జరుగుతుందంటే 15 మినిట్స్లో ఈ ట్యాంక్ అనేది ఫిల్ అవ్వాలి. ఓకేనా. సో 15 మినిట్స్లో ఫిల్ అవ్వాలంటే మనకి ఏమి ఇచ్చారంటే ఎగ్జాక్ట్గా 15 మినిట్స్లో ఫిల్ అవ్వాలంటే కొంత టైం తర్వాత బి అనేది క్లోజ్ చేయాలి. అది ఎంత టైం తర్వాత క్లోజ్ చేయాలి అని అడిగాడు. ఓకేనా. సో దాన్ని ఫైండ్ అవుట్ చేద్దాం. చూడండి ఈ రెండింటి టోటల్ క్వాంటిటీ అవుతుంది ట్యాంక్ యొక్క 24కి 32 క్యాల్సియం ఎంత 6 × 4 నెక్స్ట్ 4 × 8 and 4 ఎంత అవుతుంది చూడండి 24 + 4 96. 24 × 4 96. సో ఏ అనేది పర్ అవర్ 4 లీటర్స్, బి అనేది పర్ అవర్ 3 లీటర్స్ ట్యాంక్లో డిశ్చార్జ్ చేస్తుంది. సో నేను రెండు సైమల్టేనియస్ ఓపెన్ చేస్తాను అంటే 4 + 3 ఎంత 7. సో పర్ అవర్ 7 లీటర్స్ పడుతుంది.
సారీ పర్ మినిట్ 7 లీటర్స్ డ్రాప్ అవుతుంది. అదే 15 మినిట్స్కి ఎంత అవుతుంది? 7 ఇంటూ 5 15 అంటే ఎంత? 70 ప్లస్ 35 105 పడుతుంది. కానీ మనకి 96 కావాలి. కానీ ఎగ్జాక్ట్గా 15 మినిట్స్లో ఆ ట్యాంక్ అనేది ఫిల్ అవ్వాలి. సో మనం ఏం చేస్తున్నాం, మనం బీని క్లోజ్ చేస్తున్నాం. ఓకేనా, టోటల్ టైం 15 ఉంది, ఆ బీని మధ్యలో క్లోజ్ చేస్తున్నాం. అంటే ఏ అనేది ఏం చేస్తుంది, ఆ 15 మినిట్స్ వర్క్ చేస్తుంది కదా. సో 4 ఇంటూ 15 ఎంత? 60 లీటర్స్. సో 96లో 60 పోతే ఎంత? 36. దీన్ని ఎవరు వర్క్ చేస్తున్నారు? బి వర్క్ చేస్తుంది. అంటే 36/3 అంటే ఎంత? 12 మినిట్స్. ఓకేనా, ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అర్థమైంది కదా. సో మనం ఏ పైప్ అయితే ఆ 15 మినిట్స్ వర్క్ చేస్తుందో దాన్ని ఫస్ట్ ఫైండ్ అవుట్ చేసి ఆ క్వాంటిటీలోంచి అది రిమూవ్ చేస్తే ఆ బి ఏం చేస్తుంది, ఆ మిగతా క్వాంటిటీనే కదా ఫిల్ చేసేది అది వర్క్ చేసిన టైంలో. సో దాన్ని ఆ రిమైనింగ్ క్వాంటిటీ బై బి వేస్తే మనకి అది ఎంత టైం వర్క్ చేసిందో తెలిసిపోతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. Pipe A, B, C can fill a tank in 30 hours, 40 hours, 60 hours respectively. Pipe A, B, C are opened at 7 a.m., 8 a.m., 10 a.m. respectively on the same day. When will the tank be full? సో మనకి ఇక్కడ ఏమి ఇచ్చారంటే ట్యాంక్ ఏ అనేది 30 అవర్స్లో, పైప్ ఏ అనేది 30 అవర్స్, పైప్ బి అనేది 40 అవర్స్, పైప్ సి అనేది 60 అవర్స్లో ఒక ట్యాంక్ని ఫుల్ చేస్తుంది. అయితే మనకి ఏం ఇచ్చాడు, ఏ అనేది 7 a.m.కి ఓపెన్ అయింది, బి అనేది 8 a.m.కి ఓపెన్ అయింది, సి అనేది 10 a.m.కి ఓపెన్ అయింది. ఓకేనా, సో ఇలా ఓపెన్ అయినప్పుడు ఆ ట్యాంక్ ఫుల్ అవడానికి ఎంత టైం పడుతుందని అడిగాడు. చూడండి, 7 a.m.కి ఏ వర్క్ చేస్తుంది, ఏ వర్క్ చేయడం స్టార్ట్ చేసింది. సో 8 a.m.కి ఏమవుతుంది, బి కూడా యాడ్ అయింది, అంటే ఏ ప్లస్ బి ఉంటుంది ఇక్కడ. నెక్స్ట్ 10 a.m.కి ఏమైంది, సి కూడా జాయిన్ అయింది, అంటే ఇక్కడ ఏమవుతుంది, ఏ ప్లస్ బి ప్లస్ సి. అవునా, ఇప్పుడు చూడండి, ఫస్ట్ టోటల్ క్వాంటిటీ ఫైండ్ అవుట్ చేస్తే 30కి 40కి 60 కలిసి ఏమంతా 120. సో ఇది పర్ అవర్ 4 లీటర్స్, ఇది 3 లీటర్స్, ఇది 2 లీటర్స్. ఓకేనా, చూడండి, ఏ వచ్చేసి 7 a.m.కి స్టార్ట్ అయింది, మొత్తం 3 వచ్చేసి 10 a.m.కి స్టార్ట్ అయింది. అంటే ఇక్కడ మనం 7 a.m.కి 10 a.m.కి ఏ క్వాంటిటీ తీసుకుందాం, ఎన్ని? 3 అవర్స్. సో 3 ఇంటూ 4 ఎంత? 12. ఓకేనా, నెక్స్ట్ బి అనేది ఏం చేసింది, 8కి స్టార్ట్ అయింది. సో 3 కలిసేప్పుడు 10 దాకా వర్క్ చేయాలి, 10 నుంచి స్టార్ట్ అయింది. సో 8 to 10 అంతా 2 అవర్స్. సో 2 అవర్స్ బి క్వాంటిటీ యాడ్ చేద్దాం. సో 3 ఇంటూ 2 ఎంత? 6, అంటే 18. సో 10 a.m. అయ్యేసరికి 18 ఏ ద్వారా కానీ బి ద్వారా కానీ 18 లీటర్స్ ఫిల్ అయింది అనుకుందాం. మొత్తం 120 లీటర్స్లో 18 లీటర్స్ ఫిల్ అయితే రిమైనింగ్ ఎంత? రిమైనింగ్ ఎంత? 102 లీటర్స్. ఇప్పుడు టైం ఎంత అయింది, 3 వర్క్ చేస్తుంది కాబట్టి 10 a.m. అయింది. 10 a.m. దగ్గర ఎంత ట్యాంక్ ఖాళీ ఉందంటే 102 లీటర్స్ ఉంది. ఓకేనా, సో ఇప్పుడు 102ని ఎవరు ఫిల్ చేస్తున్నారు, ఏ బి సి 3, అంటే 4 + 3 7, 7 + 2 ఎంత? 9. సో 102/9. సో క్యాన్సిల్ చేయండి, 9 1 జా 9, 1 ఉంటుంది 2 ఉంటుంది, 9 1 జా 9. సో 9 పోతే ఉంటుంది 3 ఉంటుంది, 3/9. ఓకేనా, సో దీన్ని క్యాన్సిల్ చేస్తే ఇక్కడ ఏమైంది, ఇది 11 అవర్స్ అనుకోండి. ఇక్కడ మనకి 10 a.m. దగ్గర స్టార్ట్ అయింది. 10 a.m. నుంచి 11 అవర్స్ అంటే ఎంత టైం పట్టిద్ది, 12కి 2 అవర్స్. మళ్ళీ 12కి 2 అవర్స్ పోతే ఇంకా 9 అవ్వాలి, 12 నుంచి 9 రావాలంటే 9 అవర్స్, అంటే 9 అయింది. పక్కన ఎంత ఉంది, 3/9 అవర్. 3/9 అవర్ని మినిట్స్లో చేంజ్ చేసుకుంటే 60తో మల్టిప్లై చేయాలి. ఇది 3 1 జా 3 3 జా, ఇది 3 1 జా 320 జా, అంటే ఎన్ని నిమిషాలు 20 మినిట్స్, అంటే 9:20 PM. ఓకేనా, 12 తర్వాత AM PM అవుతుంది కదా. సో 9:20 PM అంటే ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, సో మీరు వీడియో మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను, క్వశ్చన్ కూడా బాగా అర్థమైంది అనుకుంటున్నాను. సో మీకు ఏదైనా డౌట్ ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ పెట్టండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సో వీడియో క్లాస్ ఎలా ఉందో కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ పెట్టండి. అంటే చాలామంది అడుగుతున్నారు కదా, ఆ వీడియోని నేను రేపు అప్లోడ్ చేస్తాను. ఏంటి ఏ వీడియో, లైక్ వెండర్ చేంజ్ అయ్యారు కదా, ఎప్పుడు ఉంటుందని అడుగుతున్నారు, ఆ వీడియో చేస్తాను. అలాగే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా చాలామంది అడుగుతున్నారు.
సో దాన్ని కూడా అంటే సీజిఎల్ ఇస్ నాట్ ఎట్ ఏ టైం కొట్టే జాబ్ అయితే కాదు. సో దాన్ని కూడా మీకు క్లియర్గా నేను ఏమేమి మిస్టేక్లు చేశాను, సో నేను అంతా అన్అవేర్గా బిహేవ్ చేశాను అన్నీ నా వీడియోలో చెప్తాను. ఓకేనా? సో ఇవన్నీ చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద నెక్స్ట్ వే క్లాసెస్. మన వీడియోస్ మన ఛానల్ మీకు బాగా యూజ్ అవుతున్నాయి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఈ వీడియోస్ వాళ్ళకు కూడా రీచ్ అయ్యేటట్టు. సో సీజిఎల్ జాబ్స్ అనేవి తెలుగులో చాలామందికి తెలియదు, బట్ ఆఫ్టర్ యూపీఎస్సీ సీజిఎల్ అనే జాబ్స్ బెస్ట్ జాబ్స్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో కానీ. ఓకేనా? ఎప్పుడైనా సో మన యూపీఎస్సీ కింద క్యాడర్ ఎస్ఎస్సీ కదా, సో మనం అందరికి రీచ్ అయ్యేలాగా మన వీడియోస్ షేర్ చేయండి, సీజిఎల్ జాబ్స్ క్రాక్ చేయడానికి ట్రై చేయండి. ఓకే? అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద నెక్స్ట్ క్లాసెస్.